సీజ్ చేసిన వైసీపీ ఎన్నికల సామాగ్రిని పరిశీలించిన బొజ్జల సుధీర్. స్థానిక అధికారులపై అసహనం. ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. అంతవరకు ఇక్కడే బైఠాయిస్తామని వెల్లడి. నవరత్నాల పథకాలు కాదు, నవరత్నాల పంపిణీకి సిద్ధమైన జగన్. నిన్నటి నుంచి కాలయాపన చేస్తున్న అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన సుధీర్. ఇప్పుడుండే వ్యవస్థలపైన నమ్మకం లేదు, మీడియాపైన మా నమ్మకం. నిమిషానికి జరిగేది మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి. ఎలక్షన్ కోడ్ అంటే సిఆర్పి పోలీసు వాళ్ళు రావాలి, లోకల్ పోలీసులు ఎందుకు వస్తారు అని ప్రశ్నించిన బొజ్జల సుధీర్ రెడ్డి. ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. 10 o'clock మరి విజయవాడ నుంచి ఈ గోడౌన్ సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత, కమర్షియల్ ట్యాక్స్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ టీము 10:30కి వస్తుందని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ మేడం ఉన్నారు. ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. వారిని అడిగితే మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఉండాల్సి వచ్చింది కాబట్టి లేవని చెప్పారు. సో గత జరిగిపోయింది ఒక ఎత్తు. ఇప్పుడు వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇక్కడే ఉండండి. వాళ్ళు వచ్చే వరకు మేము ఉంటాం. ఇది మీకు క్లారిటీ ఇచ్చే వరకు మేము కదే సమస్య లేదు. సో మిగతా గోడౌన్స్ కూడా మా కళ్ళ ముందు ఓపెన్ చేయాలా, మేము ఉంటాము, మీరు ఉండండి. ఓపెన్ చేసుకుని ఆ డంప్ ఏముంది చెక్ చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ టేక్ ఫ్యూచర్ యాక్షన్. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ గైడెడ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు టు బీ హియర్. ఇక్కడ ఉండి ఏమేమి చేయాలనేది వాళ్ళు మాకు ఒక ప్రణాళిక ఇచ్చున్నారు. దాని ప్రకారం మేమందరం కూడా ఇంకా కూడా వందలాది మంది వస్తారు. ఈ వందలాది మంది జనాలు వేలాది మంది జనాలు కాకముందరే మీరు దయచేసి దీన్ని యాక్షన్ తీసుకోవాలా. దాని తర్వాత ఏమన్నా మా చేతిలో నుంచి పోయిన తర్వాత మళ్ళీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా నేను చెప్పదలుచుకున్నాను మీ మిత్రుల ద్వారా. సో వాట్ ఎవర్ ఇక్కడి నుంచి జరిగేదంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మేము మాట్లాడేది కూడా ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఏమేమి చేస్తున్నాము మీకు మినిట్ టు మినిట్ ప్రెస్ వాళ్ళకి అప్డేట్ ఇస్తా ఉంటాం. థ్యాంక్ యూ. Gracias.